హాయ్ అండి. హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీకు ఒక వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఓల్డ్ స్టోరీ అండి. బట్ చాలా మందికి తెలియకపోవచ్చు. సో, ఈ నేను చెప్పే స్టోరీలో 3 క్యారెక్టర్స్ ఉంటాయండి. మెయిన్ 3 క్యారెక్టర్స్ అండ్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్‌లో ఒక్క పాయింట్ నేను స్ట్రెస్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీ కంప్లీట్‌గా వినండి. ఇందులో ఇంకొక 2 హిడెన్ పాయింట్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ హిడెన్ పాయింట్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అండి. అంటే బేసికల్‌గా ఇది మన లైఫ్ రిలేటెడ్. లైఫ్ రిలేటెడ్ అనడం కంటే కూడా ఒక మంచి హిందూ ఫిలాసఫీ, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ రిలేటెడ్ హిందూ ఫిలాసఫీకి సంబంధించిన ఒక గుడ్ స్టోరీ కనెక్టెడ్ టు అవర్ జనరల్ అండ్ రెగ్యులర్ లైఫ్స్. సో, చాలా బావుంటదండి. మంచి స్టోరీ అనిపిచ్చింది. మీతో అందరితో షేర్ చేసుకుందామని. సో, ఈ వీడియో చేస్తున్నాను. డెఫినిట్‌గా వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. 3 క్యారెక్టర్స్, 3 ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో ఒక పాయింట్ నేను స్ట్రెస్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకొక 2 హిడెన్ పాయింట్స్ ఉన్నాయి. అవి మనకు జనరల్ లైఫ్‌లో రెమెడీస్‌గా కూడా యూజ్ అయితాయి. ఓకేనండి. సో, అవి ఏంటి? ఏవైనా మనకు జాతక దోషాలు ఉన్నప్పుడు గూడా అవి మా దోషాలను తొలగించుకోవడానికి సింపుల్ రెమెడీస్‌గా గూడా ఆ పాయింట్స్‌ని మనం యూజ్ చేస్తా ఉంటాం. ఈ స్టోరీలో అవి ఉంటాయి. అవి ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేసి కామెంట్ చేయండి. సో, ఫస్ట్ స్టోరీలోకి ఎంటర్ అయిదామండి. సో, ఇక్కడ మన ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి లెట్ ఇట్ బి సమ్ వన్ యోగి. ఓకే అండి. యోగి అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ అనేది నాకు దైవ చింతన ఎక్కువ ఉంటది. బాగా దైవ చింతన. దాంతో పాటు ఈ స్ట్రైయింగ్ ఫర్ మోక్షం. ఈ మోక్షం అనేది చాలా పెద్ద వర్డ్ అండి. మోక్షం అంటే ఏంటంటే, జనరల్‌గా హిందూ ఫిలాసఫీలో ఏం చెప్తారంటే, మళ్ళీ లైఫ్ ఉండకుండా ఉండేది. మళ్ళీ అంటే ఈయన బాగా జ్ఞానం సంపాదించి, స్పిరిచ్యువల్ నాలెడ్జ్ సంపాదించి, ఈ లైఫ్ సర్కిల్స్ అనేది ఇంక ఈ లైఫ్‌తో చాలు. హిందూ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే, ఒక జీవి, ఒక ఆత్మ నంబర్ ఆఫ్ లైఫ్స్ తీసుకుంటది అని చెప్తుంది. మన భగవద్గీత కూడా అదే చెప్తుంది. ఆత్మకి చావు లేదు అనేది. అట్లా నిరంతరం వాళ్ళు అంటే ఆత్మ ఏదైతే ఏ జన్మలో ఏవైతే పాపపుణ్యాలు చేస్తా ఉంటదో బేస్డ్ ఆన్ దట్ నెక్స్ట్ జన్మలనేవి లభిస్తా ఉంటాయని అదొక పెద్ద డిఫరెంట్ స్టోరీ. అది మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం. అట్లా ఈయన యోగి కాబట్టి హి నోస్ ఎవ్రీథింగ్. అంటే ఇంక మళ్ళీ అంటే ఈయన ఏమనుకుంటున్నాడంటే ఈ జన్మలోనే నేను కంప్లీట్‌గా మంచి తపస్సంపన్నుడు. దైవభక్తి అది ఉన్నటువంటి అంటే ఈజ్ నోస్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు హిందూ ఫిలాసఫీ, హిందూ నాలెడ్జ్ అంత బాగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈయనకు యోగి అని నేమ్ ఇస్తున్నాను. ఇంకొక జన్మ అనేది ఇంక మళ్ళీ ఉండకూడదు అనేది ఈయన తాపత్రయం. మంచి అష్టా యోగాస్ అంటారు. ఆ యోగాస్ అన్నీ ఈయన ప్రాక్టీస్ చేసి ఉన్నటువంటి ఒక వ్యక్తి యోగి. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మనకి ఒక ఒక గుడ్ లేడీ అనుకోవచ్చండి. ఈమె గూడా స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక లేడీ క్యారెక్టర్. ఓకేనండి. ఇది సెకండ్ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ వచ్చేసి యోగి. ద సెకండ్ క్యారెక్టర్ వన్ గుడ్ లేడీ అంటున్నాను. సో, గుడ్ వుమెన్ మంచి స్త్రీ అంటే రెగ్యులర్‌గా ఈమెకు గూడా అన్నీ తెలుసు. వాట్ ఈస్ వాట్ అనేది నాలెడ్జ్ ఉన్నటువంటి స్త్రీమూర్తి ఈమె. నెక్స్ట్ వచ్చేసి వన్ సేల్స్ మ్యాన్ కంటే ఒక షాప్ ఆహ్, ఒకటి షూ షాప్ ఓనర్ అనుకోండి. షాప్ ఓనర్. ఈస్ ఎ కామన్ మ్యాన్ అందాం లేకపోతే సింపుల్లీ కామన్ మ్యాన్. ఈయన బిజినెస్ ఏంటి అంటే షూ షాప్ రన్ చేస్తా ఉంటారు. అంటే చెప్పుల షాప్ ఒకటి. షాప్ ఓనర్ ఈయన. కామన్ మ్యాన్ అనుకోండి. ఆయన షాప్ చెప్పులు మంచిగా తయారు చేయించి డిఫరెంట్ స్టైల్స్ సేల్ చేస్తా ఉంటాడు. ఈ 3 క్యారెక్టర్స్ మన స్టోరీలో ఉన్నాయి ఇప్పుడు. ఓకేనండి. వన్ ఈజ్ యోగి. ఈ యోగి ఏం చేస్తూ ఉంటాడు? ఈయన హైలీ స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి.
ఇంకొక జన్మ మళ్ళీ ఉండకూడదు నాకు అనేది ఈయన తాపత్రయం. దాని గురించి ఆయన సాధన చేస్తా ఉంటారు. ఇంకొక క్యారెక్టర్ ఒక మంచి స్త్రీమూర్తి. ఈమెకు అన్ని విషయాలు తెలిసినటువంటి ఒక స్త్రీమూర్తి. థర్డ్ వన్ కామన్ మ్యాన్ అనుకున్నాం. ఈయన వృత్తి ఏంటి అంటే మంచి షూస్, ఇప్పుడు 'బాటా' షోరూమ్ ఎట్లయితే ఉందో అట్లాంటిది. ఈ షూ మేకింగ్ ప్లస్ సేల్స్ అన్నమాట. సో, దాని ఓనర్ అనుకోండి, లెట్ ఇట్ బి. ఓకే. 'బాటా' అని ఎందుకు చెప్తున్నాను, ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను అంతే. రైట్ అండి. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అంటే ఈ 'యోగి' ఆఫ్‌కోర్స్ ఆయన డైలీ రొటీన్ వర్క్, ఆయన కాన్సెప్ట్ ఏందనేది చెప్పాను కదా! అదే డైలీ రొటీన్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మంచి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ ముగ్గురు గూడా లెట్ ఇట్ బి ఈ స్టోరీ ఎక్కడ అంటే లాంగ్, లాంగ్ బ్యాక్ కొన్ని వందల, వేల సంవత్సరాలు అనుకోండి, మీ ఇష్టం అది. మీ అజంప్షన్ ఎట్లుందంటే లెట్ ఇట్ కాశీపట్నం అంటే వారణాసి. ఇప్పుడు కాశీ, వారణాసిలో జరిగిన స్టోరీ అనుకోండి. సో, యోగి రెగ్యులర్ ఏంటి అంటే ఈయన డైలీ పూజలు, శివాభిషేకాలు, హోమాలు, ఆయన బిజీలో ఆయన రెగ్యులర్ రొటీన్ లైఫ్‌లో ఉంటాడు. ఎక్కువగా దైవ ధ్యానము, మోక్షానికి సాధన చేస్తా ఉంటాడు. ఎవ్రీ డే ఈయన గంగా నదికెళ్ళి స్నానం జేసి, అంటే ఫస్ట్ ఆయన లైఫ్ అంటే మార్నింగ్ లేవంగానే అట్లా స్టార్ట్ అవుతదన్నమాట. గంగా నదిలో స్నానం జేయడం. ఇంకోటేంటంటే వీళ్ళు 3 పూట్ల గంగా నదిలో స్నానం జేయడం, అక్కడ కాశీలో ఉన్న దేవాలయాల్లో దేవుడిని అర్చించడం. తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఉండడం. దట్ ఈస్ ద ఆయనది. ఎక్కువ ఆయనకు శిష్యగణం వాళ్ళందరూ ఉంటారు. ఆహ్, బేస్డ్ ఆన్ దట్ ఈయన మోక్ష సాధన గురించి ప్రయత్నం చేసే ఒకటి వ్యక్తి. అంటే ఎవరితోటి పెద్ద అటాచ్‌మెంట్ పెట్టుకోడనమాట. మోక్షము, దైవ సాధనలు ఉన్నవాళ్ళు ఎక్కువ దేని మీద వ్యామోహం ఎక్కువుండదు. ఎవరితోటి అటాచ్‌మెంట్స్ ఉండవు. అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏం చెప్తదంటే మోక్ష సాధన కావాలంటే డిటాచ్‌మెంట్ అన్నమాట. చాలా మంది అంటే నీ చుట్టూ అందరూ ఉంటారు గానీ నువ్వు ఎవరితోటి అటాచ్డ్ ఉండకూడదు. ఎవరికి ఎలాంటి రుణం నువ్వు ఉండకూడదు అనేదన్నమాట. అప్పుడే మోక్షం అనేదొస్తది అనేది. ఇంకా మనం స్టోరీలో ఎంటర్ అయితూ ఉంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తది. ఆ మోక్ష సాధన గురించి ఈయన ప్రయత్నం చేస్తా ఉంటాడు. ఇట్లా ఆయన డైలీ రొటీన్ వర్క్స్ ఏంటి అంటే కంప్లీట్ ఆధ్యాత్మిక సేవ, దైవ సేవ, దైవ ధ్యానంలో ఉంటాడు. సో, పొద్దున్నే పొద్దున్నే అనుకోండి, మధ్యాహ్నము అట్లా మళ్ళీ ఈవినింగ్. సో, మొత్తానికి గంగా స్నానం చేసి రావడము, పూజలు అవి. సో, ఈయనని రోజు వెళ్ళే మార్గంలో ఈ శ్రీమూర్తి గూడా ప్రతిరోజు దర్శనం చేసుకొని ఆయనకి నమస్కారం చేస్తుండేది, యోగి గాబట్టి. ఆహ్, ఒక రకంగా ఆయనకి ఒక భక్తురాలన్నమాట. అదే కాశీపట్నంలో ఉండే ఈమెకు గూడా దైవారాధన అది ఎక్కువ. అన్ని విషయాలు తెలుసు. ఇట్లా ఆయన రోజు వెళ్లి వచ్చే మార్గంలో నమస్కారం చేసుకుంటూ ఆయన రెస్పెక్ట్ చేస్తుంది. సో, ఈయన కామన్ మ్యాన్. ఆయన బిజీలో ఆయనున్నారు. ఒకసారి ఈ కామన్ మ్యాన్ ఈ లేడీ దగ్గరికి వస్తారంట. ఈ కామన్ మ్యాన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈయనకి ఆహ్, అంటే పిల్లలుండరనమాట. మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు. సో, పిల్లలు లేరు ఎట్లా అని బాధపడుతుంటే ఈ ఈ లేడీ ఏం చేస్తదంటే ఈయనకి ఒక సలహా ఇస్తది. "ఏం లేదమ్మా, నువ్వు రేపు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది గదా! ఈ ఎండాకాలంలో ఈయన మంచి మన కాశీపట్నంలోనో యోగి ఉన్నారు స్వామీజీ. ఆయన ఆహ్, మంచి మార్నింగ్ మధ్యాహ్నం టైంలో స్నానానికొస్తారు. మధ్యాహ్నం టైంలో గంగా స్నానం చేసి బయటికొస్తుంటారు గదా! బాగా ఎండ ఉంటది. ఆ ఎండలో ఆయన అట్లాగే చెప్పులు లేకుండా వస్తా ఉంటారాయన. సో, నువ్వు ఇవి నువ్వు ఎట్లాగో ఈ బిజినెస్ మ్యాన్ గదా! షూ బిజినెస్ చేస్తా ఉంటావు. కాబట్టి మంచి చెప్పలు రెడీ జేసి ఆయనకియ్యమని చెప్తది. ఎందుకంటే ఏదో ఒక పుణ్యకార్యం చేస్తా ఉండు. ఇట్లాంటి స్వామీజీలకి ఏదో ఒకటి బెనిఫిట్, దైవారాధన చేస్తా ఉంటే దేవుడు నిన్ను కరుణించొచ్చు అన్నట్టు ఆమె ఏదో స్పిరిచ్యువల్ నాలెడ్జ్ తోటి ఒక సలహా ఇస్తది. ఈ కామన్ మ్యాన్. మరి ఈయనడుగుతాడు. నేను మరి ఇస్తాను డెఫినిట్‌గా కొత్తవి రెడీ చేయించి స్వామికిస్తాను. అంటే చెప్తారు, "నువ్వు డైరెక్ట్ ఇస్తే ఆయనేం తీసుకోరు. ఆయన మోక్ష సాధనలో ఉన్నారు. కాబట్టి ఆయనంతా డిటాచ్‌మెంట్ ఉంటదెక్కువ. నువ్వు ఏది ఆఫర్ చేసినా ఆయన తీసుకోరు. కాకపోతే నువ్వు ఇచ్చినట్టు తెలవకుండా నువ్వియ్యాలి. మొత్తానికి నువ్విచ్చేది గనుక ఆయన తీసుకుంటే నీకు చాలా వరకు నీ కోరిక తీరే అవకాశం ఉంది. పిల్లలు పుట్టే అవకాశం ఉందని" చెప్తారు. సరే ఈయన ఛాన్స్ కోసం చూస్తా ఉంటాడు. ఎండాకాలం వస్తది. ఎండాకాలం వచ్చినప్పుడు ఇట్లాగే ఆయన డైలీ రొటీన్ వర్క్ కదా! స్నానానికి వస్తూ ఉంటాడు. అయితే ఈయన ఒకరోజు మధ్యాహ్నం ఎండాకాలంలో స్నానం చేసి గంగా స్నానం అయిపోంగానే ఒడ్డుకొస్తాడు. ఆ రోజు ఎందుకో బాగా ఎండ ఉంటది.
ఈయనకు గూడా మరి ఆ వెండ వేడి తాపత్రయం దాని మీద ఈ యోగికి బాగా కాళ్ళు కాలుతాయన్నమాట. అరే! బాగా కాళ్ళు కాలుతున్నాయి. హరివరిలో అంతా ఇసుక ఉంటది గదా! గంగ ఒడ్డున. బాగా కాళ్ళు కాలుతుంటాయి. ఈయన వేడి తట్టుకోలేకపోతాడన్నమాట. సో, ఈ అప్పటికి ఈ కామన్ మ్యాన్ ఏం చేస్తే ఈయనకెట్లైనా సరే నేను నా షాప్‌లో మంచి షూ తయారు చేయించి ఈయనకివ్వాలి అన్న కాన్సెప్ట్‌తో ఉంటారు గాబట్టి, ఈయన గంగా స్నానానికి వెళ్ళడం జూసి ఈయన ఒడ్డున రెడీగా పెడతారు. ఒక కొత్త షూ రెడీ జేయించి. చెప్పులు రెడీ జేయించి పెడతారు. ఈయన గంగా స్నానం జేసి బయటికి రాగానే ఆ రోజు ఎండ తీవ్రత ఎక్కువతోటి కాళ్ళు కాలుతాయి. కాళ్ళు కాలంగానే ఈయన ఇమ్మీడియేట్‌గా ఆ వేడిని తట్టుకోలేక ఆ షూ ఏసేసుకుంటారు. సో, ఏసుకున్న తర్వాత ఈయన కాన్సెప్ట్ ఏంటి? ఎవరి దగ్గర ఏది ఫ్రీగా తీసుకోకూడదు. అనేది ఒకటి. ఇంకోటి ఇట్లాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఇది గూడా ఏంటంటే యోగీస్ ఒక రకంగా వాళ్ళకి ఒంటి మీద గూడా పెద్దగా స్పృహ ఉండదు. అంటే ఒంటికి సుఖం ఇవ్వాలి అట్లా ఏముండదు. కష్టాలొస్తే వాళ్ళు తట్టుకుంటారు. కానీ ఎందుకో ఆ రోజు ఆ వేడి తట్టుకోలేక ఈయన షూ అక్కడ రెడీగా ఉండేసరికి ఏసేసుకుంటాడు. ఏసేసుకొని అరే! ఇవి ఎవరిచ్చారు? ఎవరిక్కడ ఈ షూ ఉన్నవెవరియి? కొత్త షూ ఉన్నాయి. ఈ కొత్త చెప్పులు ఎవరిక్కడ పెట్టింది? మీరెవరో వస్తే నేను అమౌంట్ ఇచ్చి ఇవి తీసుకొనెళ్తానని అరుస్తారనమాట. ఈయన అనౌన్స్ చేస్తాడు. ఎవరో చెప్పులు రండి నేనేసుకున్నాను. మీకు ఐ హావ్ టు పే బ్యాక్. ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నేనివ్వాలి అని జెప్పి గట్టిగా అరుస్తారు. చుట్టుపక్కల చూస్తే ఎవరు కనపడరు. ఈ కామన్ మ్యాన్ అంతా చూస్తుంటాడు. ఓ దగ్గర దాక్కొని చూస్తుంటాడు గానీ ఈయన బయటికి రాడనమాట. ఎందుకు ఆమె చెప్తది, "నువ్వు డైరెక్ట్ ఇస్తే ఆయన తీసుకోరు. అంటే ఆయన ఇట్లాంటివి ఇష్టపడరు." కాబట్టి ఈయనేం చేస్తాడు చూస్తూ ఉంటాడంతే. మళ్ళా నేనెళ్ళి నావే అంటే ఆయన తీసుకుంటాడో రిజెక్ట్ చేస్తాడేమో. అసలాయన కొద్దిగా ఆర్థోడాక్స్ ఉంటాడు. ప్లస్ ఎవరి దగ్గర ఏది తీసుకోరు గదా! మరిప్పుడు ఆల్రెడీ నా అదృష్టం ప్రకారం ఆయన నేనిచ్చింది తీసుకున్నట్టే మళ్ళీ నేను కనిపిస్తే అది తీసుకోకుండా వదిలేసి ఎళ్ళిపోతాడేమో అన్నట్టు ఉంటది. ఆయన అట్లాగే ఈమె చెప్పింది గదా! "నువ్వు ఇవ్వాలి గానీ నువ్వు ఇచ్చినట్టు తెలియకూడదు ఆయనకని" చెప్తుంది గాబట్టి ఆహ్, ఈయన అదే ఫాలో అవుతాడు. వెళ్ళడు. స్వామీజీ చెప్పేది, ఆ యోగి చెప్పేది ఇనిపిస్తా ఉంటది గానీ వెళ్ళడు. చూస్తూ ఉంటాడు. ఓకే. సంతోషపడతాడు. నేనిచ్చిందయితే ఆయన యేసుకున్నాడు. సరే 4, 5 సార్లు అటు ఇటు అరుస్తాడు. ఎవరు రండి నేను డబ్బులిచ్చేస్తానని. బట్ వేరే వాళ్ళెవ్వరు రారు. అప్పుడు చాలా ధర్మబద్ధంగా ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి. మిగతా జనాలున్నా గూడా ఎవరు రారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించింది గాదు గాబట్టి. ఈయనకు తెలిసినా గూడా ఈయన వెళ్ళడు. ఎందుకంటే తెలవకుండా నువ్వియ్యమని ఆ లేడీ చెప్తది గాబట్టి. ఆ భయంతోటి మళ్ళీ నేనే అంటే ఇది తీసుకుంటారా? తీసుకోరా మళ్ళీ? అవక్కడే వదిలేసి పోతాడా? అని సరే ఈయన ఫీలింగ్స్ తోటి ఈయన బయటికి రారు. యోగి అరిచి సరే ఇగ చేసేదేం లేక బాగా కాళ్ళు కాలుతున్నాయి యేసుకున్నాం గదా! మళ్ళీ పూజకి టైం అయిపోతుంది. మాధ్యాహ్నిక పూజకని ఈయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆశ్రమానికి పోయిన తర్వాత ఈయనకెప్పటికి షూ నేనేసుకొచ్చిన గదా! ఎవరు అవి దాన్ని నేను పే జేయాలి. ఫ్రీగా తెచ్చుకున్నా ఇది నేను పే జేసేయాలి అన్న కాన్సెప్టే ఉంటది ఈయనకి. ఉండి ఆ శిష్యులకు జెప్తాడు. కొత్త షూ లాగున్నాయి ఎవరో అక్కడ పెట్టెళ్లారు. ఒకసారి మొత్తం మీరు కాశీపట్నం అంతా తిరగండి. తిరిగి ఈ షూ అక్కడ పెట్టింది ఎవరో కనుక్కోండి. వాళ్ళకి డబ్బులిచ్చేద్దాం అని చెప్తే శిష్యులందరూ ఎళ్తారు. ఎళ్లి ఏవైతే కాశీలో ఉన్న షూ మార్ట్ మొత్తం చెప్పుల షాపులందరికెళ్ళి ఇట్లా పలానా రోజు ఆ రోజు అక్కడ షూ పెట్టిందెవరు? అది ఎవరివి అవి రెడీ చేయించి పెట్టారు గదా! అవెవరో చెప్తే డబ్బులిచ్చేస్తామని అన్ని షాప్స్‌లో అనౌన్స్ చేస్తారు. ఈయన షాప్‌కి గూడా వస్తారు గానీ ఈయన చెప్పడు. మిగతా వాళ్ళు చాలా న్యాయబద్ధంగా ఉంటారు. ఇప్పుడు జనరల్‌గా ఇవాళ రేపయితే మేమే చేసినాం ఇంత 1000 ఇయ్యండి, 2000 ఎవడో అడిగే ఛాన్స్ ఉంటది గానీ, అప్పట్లో వెరీ ప్రిన్సిపుల్. ఏ పని చేస్తే ఎంత కావాలో అంతే అమౌంట్ తీసుకునేవాళ్ళు. చాలా న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు. సో, ఈయన ఇచ్చాడు గానీ, ఈయన ఏంటంటే ఈయన ఇవ్వాలి. మళ్ళీ ఈయన తీసుకుంటే ఈయనకు అది కాదు గాబట్టి, ఆయన స్వామీజీకి ఈయన ఏదో ఒకటి సేవ జేయాలి. అప్పుడే ఈయన కోరిక నెరవేరుతదని ఆమె చెప్పారు గాబట్టి, ఈయన దాన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతూ ఉంటాడు. ఈ స్వామీజీ శిష్యులొచ్చినా గూడా ఈయన దానికి రెస్పాండ్ గాడు. అంటే నేనివ్వలే అని జెప్పడు, నేనే అని జెప్పడు, ఏం జెప్పడు. సరే వాళ్ళన్నీ ఎలోజ్ జేసుకుంటూ ఎళ్ళిపోతారు. సో, వచ్చేసి స్వామీజీ దగ్గరికొచ్చి, "స్వామి అన్ని షాప్స్‌లో అడిగాము. కానీ ఇవి ఈ షూ ఎవరిక్కడ పెట్టారు? ఎవరేంది ఏం చెప్పట్లేదు" అంటారు. సరే ఈయన అర్థమైతది. ఎవరో ఇది కావాలని నాకు ఇచ్చారు. సో, ఈయన ఏంటంటే యోగి గాబట్టి ఈయనకున్న శక్తులతోటి ఈయన చూస్తాడు. చూసి ఓకే. ఇది కామన్ మ్యాన్. ఈయన పర్టిక్యులర్ ఫలానా ఆయన పనే. ఈయననే ఇట్లా షూ పెట్టాడు. ఓకే. అంటే ఇప్పుడు ఈయన కాన్సెప్ట్ ఏంటి అంటే
ఈయన ఆయన దగ్గర నుంచి తీసుకున్నాడు షూ గాబట్టి, ఆ షూకి అంటే ఈయనకి రుణం ఉండిపోయాడండి. కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలి. ఈయన మోక్ష సాధన గురించి ట్రై చేస్తుంది. చూడండి ఇక్కడి నుంచి స్టోరీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే అసలు. అంటే మనకు హిందూ స్పిరిచ్యువల్ ఫిలాసఫీ ఇంత అద్భుతమైనదా అనేది ఉంటది. సో, ఈయన ఏంటంటే చెప్పులు ఊరికే తీసుకున్నాం. నేను పే బ్యాక్ జేయాలి. పే బ్యాక్ జేసి రుణం ఉంచుకోకూడదు అనేది ఈయన కాన్సెప్ట్. ఈయన ఎందుకిచ్చాడు? ఈయన ఎందుకిచ్చాడు అంటే పిల్లలు లేరు ఇచ్చాడు. ఓకే. ఇప్పుడు ఎళ్లి ఈయన డబ్బులిస్తానని ఆయన తీసుకోడు. ఎందుకు ఆయన కోరిక అది. ఇంకొకటి గూడా ఏంటి ఈయనకు నేను ఇంకోళ్ళకి అటాచ్డ్‌తో ఉండకూడదు ఈయన. నేనే ఇట్లా చేస్తున్నా అని గూడా చెప్పకూడదు. కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే, ఓకే. సరే అని జెప్పేసి ఒక శిష్యుడు ఆయన దగ్గర బాగా నమ్మకంగా ఉండే ఒక శిష్యుడిని పిలిచేసి, ఇట్లా నేను కొన్ని రోజులు లేదు కొన్ని సంవత్సరాల వరకు లేదు 1, 2 ఇయర్స్ ఎంతన్నా గాని నేను ఈ శరీరాన్ని వదిలేసి నా ఆత్మను వేరే శరీరంలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి నేను మళ్ళా బ్యాకొచ్చే వరకు నా శరీరాన్ని మీరు కాపాడండి. 5 ఇయర్సా? 6 ఇయర్సా? ఎన్నేళ్ళు పడతదో నాకు తెలవదు. ఓకేనా. ఒకళ్ళకి రుణం ఉండిపోయాను. ఆ రుణం తీర్చుకొని మళ్ళొస్తా అని శిష్యుడికి చెప్తాడు. మీరు మాత్రం నా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఈ రూమ్‌లోకి ఎవరు రావద్దని ఆయన రూమ్‌లో చెప్పేస్తాడు. బయట కాపలా ఉండండి. మీరు రోజు మీ కార్యక్రమాలు చేయండి గానీ, ఎవరు నా బాడీని డిస్టర్బ్ చేయొద్దు. ఈ రూమ్‌లో ఉన్నట్టు ఎవరికీ చెప్పొద్దు. స్వామీజీ అంటే సంథింగ్ నీకు నేను నిజం చెప్తున్నా ఏమంటే ఆయన ఎట్లా మెయింటైన్ చేస్తాడో చేసుకోని అన్న కాన్సెప్ట్ నేను చెప్తాను. నువ్వు మాత్రం ఈ రూమ్‌లోకి ఎవరిని రానీయద్దు. నా బాడీని డిస్టర్బ్ చేయకండి. 5, 6 ఏళ్ళు పడతదా? 10 ఏళ్ళు పడతదా? మొత్తానికి మళ్ళీ నేను బ్యాకొస్తాను. వచ్చినప్పటి నుంచి మళ్ళీ మనం కలుద్దాం. ఈలోపు నన్నెవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను. అది ఈయన కాన్సెప్ట్. అంటే ఏంటి ఇప్పుడు ఆహ్, ఈయన కామన్ మ్యాన్‌కి కొడుకుగా పుడతాడు. అంటే ఈ శిష్యులేం జేస్తారు అంటే, ఓకే. గురువుగారు జెప్పారు గదా! గురువు ఆజ్ఞ ఏంటంటే, మళ్ళీ ఆయనొచ్చే వరకు ఈ రూమ్‌లోంచి ఎవరు వెళ్ళగూడదు. ఆ రూమ్ ఎళ్ళగూడదు. ఆ రూమ్‌ని మనం జాగ్రత్తగా జూసుకోవాలి. రెగ్యులర్ పూజలు అవన్నీ గానిస్తుండాలి. ఎవరిని గూడా ఆ రూమ్‌లోకి ఉండదు. స్వామీజీ ఎవరైనా ఉన్నా గూడా లేరు ఆయన తపస్సులో ఉన్నారు, లేదా ఇంకెక్కడో ఉన్నారు. ఆయన ఎవరిని గలవరని జెప్పి పంపిస్తుండాలి. మళ్ళీ స్వామీజీ బ్యాకొచ్చి తలుపు తీయమనే వరకు ఆ డోర్ ఓపెన్ జేయగూడదు. అది కండిషన్. సో, వీళ్ళు దాన్ని ఫాలో అవుతూ ఎవరైనా స్వామీజీ కలవడానికొచ్చినా గూడా అదే జెప్తారు. సరే ఈయన ఏం జేస్తారు, ఈయన తపశ్శక్తితోటి ఈ శరీరాన్నొదిలేసి ఈయన ఆత్మని తీసుకెళ్ళి ఆహ్, అక్కడ వేరే బాడీలో ప్రవేశపెట్టి అంటే ఈ కామన్ మ్యాన్‌కి పిల్లాడిలాగా వచ్చేస్తాడు. ఆహ్, ఆ కామన్ మ్యాన్ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతది. తర్వాత మంచి బాబు పుడతాడు వాళ్ళకి. అంటే ఈ స్వామీజీనే అట్లా వచ్చాడు. సో, ఈయన స్వామీజీ గాబట్టి ఈయనొచ్చిన పర్పస్ ఏంటి అంటే, ఈ కామన్ మ్యాన్ దగ్గర ఆహ్, చెప్పులనేది ఫ్రీగా తీసుకున్నాడు. రుణం ఉండిపోయాడు. కాబట్టి రుణం చెల్లించాలి. ఆ రుణం చెల్లించాలి గాబట్టి కొడుకుగా పుట్టాడు. డైరెక్ట్ ఇస్తే ఆయన తీసుకోడు. కాబట్టి కొడుకుగా పుట్టాడు. సరే వీళ్ళు గూడా దివ్య తేజస్సుతో ఉంటాడు. బాబు చూడ్డానికి చాలా అంటే అట్రాక్టివ్ కాంతివంతంగా ఉంటాడు. బావుంటాడు. ఎందుకంటే ఆ యోగి ఆత్మని ఇట్లా మళ్ళీ వచ్చింది. ఈ వీళ్ళ బాబుగా వచ్చాడు గాబట్టి. ఇంకోటి 1 ఇయర్ అట్లా వస్తూనే మంచి మంచి అంటే హైలీ నాలెడ్జ్ తోటి మాట్లాడుతా ఉంటాడు. జనరల్‌గా చిన్న పిల్లలు మాట్లాడినట్టు తొందరగా మాటలు రావడం అంతా కొంచెం ఎక్సెస్ ఆఫ్ అవి ఉంటాయి. సో, ఇట్లా వీళ్ళు బాబుని చూసి చాలా మురిసిపోతారు. అరే! మాకు ఇంత మంచి అబ్బాయి పెట్టాడు. దేవుని కృప మనకి స్వామీజీ నేను ఆ రోజు సేవ చేసుకుని జరిగింది. మొత్తం ఆ లేడీ అమ్మ వారి దయ అని జెప్పేసి మంచి సలహా ఇచ్చారు. అదే అనుకుంటా ఉంటారు. ఓకే. బాబుతోటి వీళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. 1 ఇయర్, 1 ½ ఇయర్ గడుస్తది. మంచి మాటలొస్తాయి అబ్బాయికి. అంతా బానే ఉంది. తర్వాత ఒకసారి కామన్ మ్యాన్ ఆ లేడీని కలుస్తాడు. ఏదో ఒక సందర్భం. "ఏమైంది నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటి" అంటే, "అమ్మ మీరు ఏదో చెప్పారు ఒక పరిహారం. అది చేసుకున్నాను. అది చేసుకుంటే నాకు మంచి బాబు పుట్టాడు. ఎన్ని రోజులయింది? 1 ఇయర్ అయితుందమ్మా" అంతే. ఈమెకెంబడే ఓకే. ఈమెకు తెలుసు అన్నీ. ఓకే. అని జెప్పేసి ఈమె ఏం జేస్తదంటే ఆశ్రమానికెళ్తది. ఆశ్రమానికెళ్ళి స్వామీజీని గలవాలంటే వాళ్ళు జెప్తారు. స్వామీజీ లేరు. ఇట్లా యోగ సాధనలో ఉన్నారు. ఇప్పుడు ఎవరిని గలవరు. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడొస్తారు అంటే తెలవదమ్మా. ఎన్ని సంవత్సరాలు గూడా పట్టొచ్చు. మళ్ళీ స్వామీజీ వచ్చిన తర్వాత మేము అనౌన్స్ జేస్తాము ఊరంతా. ఇప్పుడైతే స్వామీజీని గలవడానికి వీల్లేదని చెప్పి పంపిస్తారు. పంపియంగానే ఈమెకు గూడా స్పిరిచ్యువల్ నాలెడ్జ్ ఉంది గాబట్టి
ఈమె కొంత గెస్ చేయగలుగుతది. ఓకే. స్వామీజీనే మళ్ళీ ఇట్లా వచ్చి ఉంటారు. ఎందుకంటే ఈమెకు తెలుసు ఆయన మోక్ష సాధన గురించి ట్రై చేస్తున్నారు. అంటే రుణం అనేది ఉంచుకోరనమాట. అంటే ఎవరి దగ్గరన్నా ఏదైనా తీసుకుంటే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఇచ్చేయాలి. లేదు అనుకోండి అది పే బ్యాక్ చేయకుండా ఉంటే అవి తీర్చడానికి ఎన్నో కొన్ని జన్మలు ఎత్తుతాం. అది హిందూ ఫిలాసఫీ. అంటే ఈ పాయింట్ నేను ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నా కదా! ఈ పాయింట్ నేను మీకు స్ట్రెస్ చేస్తున్నా. సో, ఇది ఈ స్టోరీలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. అయితే చూడండి ఎంత గమ్మత్తుగుంటది. ఏం చేస్తాడిప్పుడు ఆ అబ్బాయనేది. ఈ అబ్బాయి రూపంలో ఉన్న స్వామీజీ ఎట్లా మరి రుణం ఎట్లా తీర్చుకున్నాడో చూద్దాం. అయితే ఈమెకు అర్థమైతది కాన్సెప్ట్. ఓకే. ఈ స్వామీజీనే అక్కడ ఆయన నేను చెప్పినట్టు ఆ చెప్పులు ఆయన యేసుకున్నారు గదా! ఈయన మళ్ళీ ఆ రుణం తీర్చేయాలి. దాని గురించి కొడుకుగా పుట్టాడు. అనేసి ఈమె ఆ కామన్ మ్యాన్‌కి జెప్తది. తర్వాత కలిసినప్పుడు "నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీ అబ్బాయి నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మీ అబ్బాయి చేతి నుంచి నువ్వు డబ్బులు తీసుకోకూడదని" చెప్తది. అంతే. అందుకని ఇంకెక్కువ చెప్పరు వీళ్ళు. ఎందుకంటే మొత్తం రహస్యం అంతా చెప్పకూడదు. కాబట్టి వాళ్ళకి తెలుస్తది. బట్ దే విల్ నాట్ రిలీవ్. చెప్పరు. కామన్ మ్యాన్‌కి ఏం చెప్తారంటే, "నువ్వు మీ అబ్బాయి చేతిలో డబ్బు" అదేందమ్మా అంటే, "నువ్వంతే మీ అబ్బాయి ఎంత పెరిగినా, ఎంత గొప్పోడైనా, రేపు మీ అబ్బాయి చేతిలోంచి నువ్వు డబ్బులు తీసుకెళ్ళినావంటే, మీ అబ్బాయి నీ దగ్గర ఉండడం నీ ఇష్టం" అని చెప్తారు. చెప్తే ఈయన సరే ఆమె చెప్పింది గదా! ఆమె చెప్పినట్టు ఫాలో అయిదాం. సరే అబ్బాయి నుంచి డబ్బులు తీసుకోవద్దు అంతే గదా! అంటాడు. అని ఇంక ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే పెరుగుతూ ఉంటాడు. ఒక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అట్లా వస్తాయి. వచ్చిన తర్వాత మంచి అంటే చెప్పాను గదా! అంటే ఉన్న ఏజ్ కంటే చాలా పర్ఫెక్ట్‌గా అంటే ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉండడం. ప్లస్ వేదాలు, నాలెడ్జ్ రిలేటెడ్ మాట్లాడడం. ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ బాబుకి. ఎందుకంటే ఆ యోగినే గదా! వీళ్ళందరూ చాలా మురిసిపోతా ఉంటారు. చాలా మంచి ఇంటెలెక్చువల్ అబ్బాయి ఉన్నాడు. సరే ఒకసారి ఏదో ఒక కట్ షార్ట్ చేస్తున్నా స్టోరీ నేను. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్తా. ఆ ఊర్లో రాజుగారు ఏం చేస్తారంటే ఏదో ఒక వర్క్ అలాట్ చేస్తారు వీళ్ళందరికి. ఆ ఊరి ప్రజలందరికీ వర్క్ అలాట్ చేస్తారు. సో, వర్క్ అలాట్ చేసినప్పుడు ఈ ఈ ఈ కామన్ మ్యాన్‌కి ఏదో సంథింగ్ బిజీ ఉండి మరి ఆ ఇంటి నుంచి ఒకళ్ళెళ్ళాలి. ఎవరెళ్ళాలి అంటే నేను బాబు ఈయనెళ్తాడు. బాబుని పంపిస్తారన్నమాట. వాళ్ళ మదర్‌నిచ్చి అంటే కామన్ మ్యాన్ వాళ్ళ వైఫ్‌నిచ్చి అబ్బాయిని పంపిస్తారు. "నువ్వు అబ్బాయికి తోడుగా ఉండు. నా బదులు రిప్రజెంటేటివ్ ఈయనొస్తారు. ఈ అబ్బాయి చేసుకుంటాడు." సంథింగ్ ఇన్సిడెంట్‌లో ఈయన అంటే ఈ బాబు చెప్పే రాజ సభలో ఈ బాబు మాట్లాడే మాటలకి రాజు బాగా ఇంప్రెస్ అయితాడు. సో, ఇంప్రెస్ అయ్యి అరే! ఇంత మంచి నాలెడ్జ్ నాకు తెలవని నాలెడ్జ్ గూడా ఈ చిన్న అబ్బాయి చెప్తున్నాడు. వెరీ ఫెంటాస్టిక్ ఎక్సలెంట్ ఉన్నాడని చెప్పేసి ఈ బాబుకి ఒక 100 వర కాయిన్స్ ఇస్తారు. 100 గోల్డ్ కాయిన్స్ ప్రెజెంట్ చేస్తారు. అంటే బాగా మెచ్చుకోండి. ఇంత మంచి నాలెడ్జ్ ఇంత మ పర్ఫెక్ట్ ఇంత చిన్న అబ్బాయి ఇంత బాగా మాట్లాడుతున్నాడని చెప్పేసి. ఆహ్, ఈయనకొక కాయిన్స్ 100 కాయిన్స్ అనేది రాజు ఇస్తాడన్నమాట. ఇస్తే ఇంటికొచ్చినంత అంత హ్యాపీ ఫీల్ అయితారు. అబ్బో! 100 కాయిన్స్ రాజు ఇచ్చాడు. మా చిన్న బాబు ఎంత ఇచ్చిన తర్వాత నాన్న ఇదిగో 100 కాయిన్స్ రాజు ఇచ్చారని ఈ అబ్బాయి వాళ్ళ నాన్నకి ఇయ్యబోతాడు. ఈ తీసుకుందాం అనంగానే ఆమె చెప్పింది గుర్తొస్తది. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ బాబు చేతి నుంచి డబ్బులు తీసుకో. లేదు లేదు నేను తీసుకోను అంటాడు. నేను తీసుకోను నాన్న నాకు రాజు ఇచ్చారు. నీకివ్వాలి అంటే నేను తీసుకోను నాన్న అక్కడ పెట్టేసేయ్ అంటాడు. సరే ఈ బాబుకి గూడా తెలుసు. సరే బలవంతంగా ఇయ్యకూడదు. ఆయన తీసుకోవాలి. ఈయన ఇచ్చినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి. తీసుకుంటేనే రుణం అయిపోతది. సో, కాబట్టి ఈ బాబు ఏం చేస్తాడు సరే ఇస్తే తీసుకోలే గదా! వాళ్ళు అప్పుడు ఆయన తండ్రి గదా! మరి తండ్రి అక్కడ పెట్టేసాను. తండ్రి మాట గౌరవించాలి. కాబట్టి ఏదో ఫలానా ప్లేస్‌లో పెట్టేస్తాడు. అంతా బానే ఉంటది. సరే ఈస్ వెయిటింగ్ ఫర్ టైమ్. ఈ బాబు ఏంటంటే మొత్తానికి అమౌంట్ ఆయనకిచ్చేయాలి. ఈయన అనుకున్న అమౌంట్ గూడా ఒస్తది. అప్పుడేదో రూ. 1 అట్లా ఉండేది. అంటే రుణం తీర్చుకోవడం ఎట్లా ఉంటదంటే ఆహ్, ఏం జెప్తారంటే కొంత అమౌంట్‌కి చాలా టైమ్స్ పే చేయాల్సొస్తది. అట్లా అంటే రుణానుబంధము తోటే ఏదో అంటారు గదా! మనకి రుణానుబంధము ఉన్నప్పుడే ఇలాంటి ఫ్రెండ్‌షిప్ అయినా, రిలేషన్స్ అయినా ఏదైనా ఇప్పుడు భార్యాభర్తల సంబంధం గానియండి, తండ్రి కొడుకులు, తల్లి కొడుకులు ఎనీ రిలేషన్స్, ఫ్రెండ్‌షిప్స్ ఈవెన్ శత్రుత్వాలు గూడా ఇవన్నీ గూడా ఏవో ఒక కనెక్టివిటీ తోటే మనకు ఏర్పడతాయి. అనేది హిందూ ఫిలాసఫీ. అది 100% నిజమండి. ఎందుకంటే మనం చాలా మందితోటి ట్రావెల్ అయితున్న కలుస్తుంటాం గానీ కొంతమందితోటి బాగా అటాచ్డ్‌గా ఉంటాం. సో, ఎందుకు అంటే అట్లా మనకు వాళ్ళేదో పే చేసేదుంటది. లేదా మనం వాళ్ళకేదో సహాయం చేస్తామా, ఎట్లా పే చేస్తాం దట్ ఈస్ డిఫరెంట్.
సో, మొత్తానికి రుణానుబంధంతోటే ఈ మనకుండే అటాచ్‌మెంట్స్ ఉంటాయనేది హిందూ ఫిలాసఫీ. ఇక్కడ గూడా అదే జరుగుతది. సో, కాబట్టి ఎప్పుడో ఆయన అంటే ఇప్పుడు ఈయనకి సెకండ్ జన్మనే గదా! ఆ యోగి జన్మలో చెప్పులు తీసుకున్నందుకు అది రూ. 1 ఎంతో ఉండేది. ఇప్పుడు ఈయన దానికి 100 టైమ్స్ పే చేయాల్సొస్తది లెక్క ప్రకారం. కాబట్టి అది ఈయన తపశ్శక్తి కాబట్టి ఆ అమౌంట్ వచ్చేసింది ఈయనకి. ఇప్పుడు ఈయన ఏం జేయాలి తండ్రికిచ్చేయాలి. సో, ఈస్ వెయిటింగ్ ఫర్ దట్. ఆ అమౌంట్ ఆయనకిచ్చేస్తే ఈయన రుణ విముక్తుడవుతాడు. అది కాన్సెప్ట్. సో, ఇప్పుడు సరే ఇట్లాగే ఒక 4, 5 రోజులు గడుస్తుంటే సడెన్‌గా అక్కడ ఫైర్ యాక్సిడెంట్. అప్పట్లో అన్నీ మామూలుగా ఈ పాకలు అట్లా ఉండేయి గదా! వెదురుతోటి అట్లా ఉండేది. ఆ! కాబట్టి ఏమైందంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఆ ఊర్లో పెద్దది. పాపం ఇళ్ళన్నీ తగలబడతాయి. అందరూ బయటికి పరిగెడుతుంటారు. ఇన్ఫర్మేషన్ ఒస్తది. వాటర్ చల్లడం అదంతా గందరగోళంగా ఉంటది పరిస్థితి. సరే పాపం ఈ కామన్ మ్యాను వాళ్ళు గూడా బయటికెళ్తారు యాక్చువల్‌గా. లోపల బాబు ఒక్కడే ఉన్నాడు. ఏం జేయాలి? బాబుని బయటికి తీసుకురావాలి అని జెప్పేసి మొత్తానికి బాబుని బయటికి తీసుకొద్దాం ప్రయత్నంలో కామన్ మ్యాన్ ఎళ్తాడు. ఆల్‌మోస్ట్ బయటికి తీసుకొస్తుంటాడు బాబుని. బయటికి తీసుకొస్తుంటే ఆ హడావిడిలో ఏం చేస్తాడంటే ఈ చిన్న అబ్బాయి, "ఇగో నాన్న ఇదిగోండి 100 కాయిన్స్ అక్కడ మూట అక్కడనే పెట్టినాం గదా! ఫస్ట్ ఇది తీసేసుకోండి" అంటాడు. అంటే ఈయన ఆ తొందరలో ఏంటిది ఆ కాయిన్ తీసుకొని బయటేసి బాబును లాగేద్దామని. సో, ఈయన ఎప్పుడైతే బాబు చేతి నుంచి కాయిన్స్ తీసుకున్నాడో ఇమ్మీడియేట్‌గా పైన కప్పు మొత్తం కూలి ఈ బాబు మీద పడిపోతది. వితిన్ ద సెకండ్స్ బాబు మొత్తం బూడిదయిపోతది. చాలా బాధపడతాడు. అరే! ఆహ్, నేను ఆల్రెడీ నాకు గుర్తులేదు. ఆమె లేడీ చెప్పింది నిజమైపోయింది. ఆహ్, ఎప్పుడైతే నేను ఆ అమౌంట్ తీసుకోంగానే ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయింది. అంటే చూడండి అంటే ఈయన రుణ విముక్తుడయిపోయాడు. అంటే ఎప్పుడైతే రుణానుబంధం, రుణం తీరిపోయిందంటారు చూడండి. ఎప్పుడైతే కనెక్షన్ తోటి ఉన్న పీపుల్ సడెన్‌గా చనిపోవడం, లేదంటే ఇంకోటేదో అయిపోయినప్పుడు, అంటే ఇంక వాళ్ళ రుణం తీరిపోయిందిరా ఎళ్ళిపోయారంట. సో, ఆ టైప్ ఆఫ్ అంటే ఈయన ఎప్పుడైతే ఆహ్, 100 కాయిన్స్ ఫాదర్‌కిచ్చేసిండు. అంటే ఈ జన్మలో ఆయన వచ్చిన కాన్సెప్ట్ గూడా అదే. ఆ రుణం తీరిపోయింది. తీరిపోంగానే ఇమ్మీడియేట్‌గా ఆయన దైవాంశ మంచి యోగి గాబట్టి కంప్లీట్‌గా వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మొత్తం అగ్నికి ఆహుతయిపోతుంది. ఆహుతయిపోయి మొత్తము ఇంకా బూడిదే ఉంటదక్కడేమి. ఈయన మళ్ళీ ఆత్మ వచ్చేసి యోగిలో ప్రవేశిస్తది. యోగిలో ప్రవేశించి ఈయన మళ్ళీ అక్కడ లేచి కూర్చుంటాడు. లేచి కూర్చొని ఆహ్, శిష్యుడిని పిలుస్తాడన్నమాట. శిష్యుల్ని పిలిచి పిలవంగానే ఇంగ శిష్యులందరూ ఆ డోర్ ఓపెన్ చేసి ఓకే. మళ్ళీ స్వామీజీ వచ్చారు అని చెప్పి అక్కడ కొంచెం ఆహ్, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉండడం అది జరుగుతుంది. అంటే ఇది స్టోరీ. అంటే ఈ స్టోరీలో నేను ఒక మెయిన్ పాయింట్ ఏం టచ్ చేశాను అంటే ఈ కంప్లీట్‌గా రుణం అంటే మనకి ఏ రిలేషన్ అంటే ఇప్పుడు మన ఇంట్లో చూడండి ఏ జీవాలను పెంచుకున్నాం. రకరకాల జీవాల్ని గూడా పెంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇళ్లలో డాగ్స్‌ని పెంచుకుంటాం. కుక్కల్ని పెంచుకున్నప్పుడు గూడా దానికి ఆ ఇంట్లో వాళ్ళకేదో రిలేషన్ ఉన్నప్పుడే అట్లా వస్తది. అంటే ఆ రిలేషను అంటే రుణం. ఆ రుణము తీర్చుకోవడానికి. కొ కా కా కాపలా ఉండడము, లేదంటే వీళ్ళ చుట్టూ తిరగడం. లేదు వీళ్ళు దానికి సేవలు. కొంతమంది చూడండి కుక్కని బంగారంలాగా తీసుకుంటారు. సో, చాలా జాగ్రత్తగా అసలు మామూలుగా చూసుకోరన్నమాట. ఒక మనుషుల కంటే ఎక్కువ ట్రీట్ చేస్తారు. అట్లా చాలా మందుంటారు. అంటే ఇవన్నీ గూడా ఎందుకు ఉంటాయంటే ఇదొక రుణానుబంధం. ఈ లైఫ్ సైకిల్ అనేది బేస్‌గా అంటే మనకు జరిగే పరిచయాలు ఎలాంటి రిలేషన్స్ అయినా రుణానుబంధంతోటే జరుగుతాయనేది హిందూ ఫిలాసఫీ అండి. అది మీరు ఆలోచిస్తే కరెక్టే గదా! అనిపిస్తది. యెస్ ఇది 100% ట్రూ అనిపిస్తది. ఇందులో ఇది మెయిన్ పాయింట్. ఈ 3 పాయింట్స్ ఉంటాయని జెప్పాను. స్టోరీ మీరు విన్నారు గదా! ఇంకొక 2 హిడెన్ పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 హిడెన్ పాయింట్స్ ఏంటి అనేది మీరు అబ్జర్వ్ జేయండి. కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది యాక్చువల్‌గా ఎక్కడ ఉంది ఈ స్టోరీ అంటే శివ మహాపురాణంలో ఉందండి. శివ పురాణంలో ఉంటది ఈ స్టోరీ. అత్యద్భుతమైన స్టోరీ అనిపించింది నాకు. దాన్ని కొంచెం నేను జనరలైజ్ జేసి, మోడిఫై జేసి, కొంచెం కట్ షార్ట్ జేసి చెప్తున్నాను. ఇది చాలా పాత కథ. బట్ చాలా మంది మనకు తెలియని చాలా మందికి ఐడియా లేని కథ. సో, అంటే కంప్లీట్‌గా రుణానుబంధంతోటే మనకు ఎలాంటి రిలేషన్స్ అయినా ఏర్పడతాయి. ఎప్పుడైతే ఆ రుణం తీరిపోతదో ఆ రిలేషన్ కట్ అయిపోతది. ఎంత ఫ్రెండ్‌షిప్ క్లోజ్ ఫ్రెండ్స్ ఏదో గొడవై విడిపోతారు. తర్వాత మొహాలు మొహాలు చూసుకొని మాట్లాడను గూడా మాట్లాడరు. అంటే అక్కడికి ఆ రుణం అయిపోయింది అంతే. తర్వాత ఇంకెవరెంత ట్రై చేసినా వాళ్ళసలు మాట్లాడరు. ఈనికి వానికి సంబంధం లేనట్టే ఉంటారు. అట్లా లైఫ్‌లోకి రావడం, వెళ్ళడం ఏదో రకంగా.
ఆ బెనిఫిటో లేకపోతే స్ట్రెస్సో ఏదో ఒకటి మన లైఫ్‌లోకి ఎవరొచ్చినా సరే, వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేసే ఎళ్తారు. అదేంటంటే అదొక సర్కిల్ మనకు అర్థం కానటువంటి ఒక గొప్ప ఆహ్, ఒక సంథింగ్ ఏదంటే ఒక సాఫ్ట్‌వేర్ టైప్‌లో ఒకటి సిస్టమ్ అనేది ఉంటది బ్యాక్ సైడ్. అట్లాంటిది మన హిందూ ఫిలాసఫీ చెప్తా ఉంటది. అది మనం ఆలోచిస్తే నిజమే గదా అనిపిస్తది. ఓకేనండి. ఈ కథ బాగుందనిపించింది. మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. సో, డెఫినిట్‌గా ఇది మీరు కనెక్ట్ అయితే లైక్ జేయండి. మాక్సిమం షేర్ జేయండి. ఇంకొక 2 హిడెన్ పాయింట్స్ ఉన్నాయి ఈ స్టోరీలో అన్నాను. మీకు ఫస్ట్ టైమ్ కనెక్ట్ అయ్యుండొచ్చు. లేదనుకోండి ఇంకోసారి స్టోరీ వినండి. వాట్ ఆర్ దోస్ పాయింట్స్ అనేది కామెంట్ జేయండి. రైట్ అండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్. రైట్ అండి. థాంక్ యూ.